భారతదేశంలో కని విని ఎరుగని రీతిలో 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు, వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అనేది ఎవరూ ఊహించలేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ప్రధానమంత్రి మోదీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇంకో విశేషం ఏంటంటే, ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పెట్టిన, ఆయుష్మాన్ భారత్ పెట్టిన అన్నీ కూడా తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే, దారిద్ర్య రేఖకు దిగు ఉన్నవారికి అని షరతులు పెట్టారు. ప్రస్తుతము ప్రవేశపెట్టిన 70 సంవత్సరాలు దాటిన వారికి ఉచిత వైద్య సేవలు 5 లక్షల వరకు అనేది ఆదాయంతో సంబంధం లేదు. ఉన్నవారు, లేనివారు, మధ్యతరగతి వాళ్ళు, రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు అందరూ వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. దీనివల్ల రేషన్ కార్డులు అనవసరంగా ఆరోగ్యశ్రీ కోసం, ఆయుష్మాన్ భారత్ కోసం డబ్బున్నవారు కూడా రేషన్ కార్డులు తీసుకోవటం వల్ల ప్రభుత్వానికి అదనపు భారమైంది. డాక్టర్లు, ఆర్థిక రంగ నిపుణులు చాలా కాలం నుంచి చెప్తున్నారు, రేషన్ కార్డుకి, ఆరోగ్యశ్రీ కార్డుకి, ఆయుష్మాన్ భారత్ కార్డుకు లింకు పెట్టద్దు. వాళ్ళు బియ్యం కోసం కాదు, ఈ వైద్యం కోసం, రేషన్ కార్డు కోసం రాజకీయ ఒత్తిళ్ళు. దానివల్ల ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 లక్షల మంది మరి పింఛన్లు పొందుతున్నారంటే, ధనిక వర్గాలు కూడా ఈ రోజున పింఛన్లు పొందుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు నిజంగా అవసరమైన వారికి, పేదవారికే చెందాలి. ఈ వృద్ధులకు 70 సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేకంగా కార్డు జారీ చేస్తారు. ఈ పథకము ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఇంగ్లీష్ అక్షరాల్లో ABPMJAY పథకం. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద రిజిస్టర్ నమోదైన వారికి మరో 5 లక్షలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్కి ఈ సీనియర్ సిటిజన్లకు వాళ్ళ ఆదాయం సర్టిఫికెట్తో సంబంధం లేదు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి, ఏమండి ఎప్పుడు పెడతారు అంటున్నారు. త్వరలో అక్టోబర్ నెలలో ఈ పథకము అమలు కాబోతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ, దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ పథకం కూడా అమలు అవుతూ ఉంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం కూడా అమలవుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నవాళ్ళు కేవలం మనం ఉన్న రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా కూడా వైద్య సేవలు పొందే సదుపాయం ఉంది. ఈ రోజున ఆయుష్మాన్ భారత్ కింద 13 కోట్ల కుటుంబాలు, 55 కోట్ల మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇప్పటి వరకు పేదవారు 1,00,000 కోట్ల రూపాయల లబ్ధి ఆరోగ్యపరంగా పొందటం అనేది విశేషం. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మా అబ్బాయి మా అమ్మాయి ఉద్యోగం చేస్తున్నారు, మా పేర్లు ఆ ఇన్సూరెన్స్ పథకంలో పెట్టారు, మరి ఈ వృద్ధుల పథకం మాకు వర్తిస్తుందా అంటే
ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సు వర్తిస్తుంది. దీన్ని కూడా వాడుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ భారత్ వృద్ధులకు పెట్టిన పథకం కూడా వాడుకోవచ్చు. కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఈఎస్ఐ దాని కింద ఇన్సూరెన్స్ ఉంటుంది. రెండు వాడుకోవచ్చు. ఈఎస్ఐ పథకాన్ని వాడుకోవచ్చు, దాంతోపాటు ఈ వృద్ధులకు పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రెండింటినీ కూడా వాడుకునే అవకాశం ఉంది. మరి రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ వారు, పారామిలిటరీ వారు, రైల్వే అందరూ కూడా 70 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి వివిధ పథకాలు ఉన్నాయి. సిజిహెచ్ఎస్ అని, కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ అని, వాటిని కాదనుకుని ఈ 5 లక్షల ఆయుష్మాన్ భారత్ పథకాన్ని, ఈ ప్రత్యేక కార్డును పొందే అవకాశం ఉంది. అయితే ప్రజల్లో ఇంకోటి ఉంది, ఒక కార్డు, దాంతో కొంచెం గందరగోళం నెలకొన్నది. ఆభా కార్డు అని ఉంది. కొంతమంది అమాయకులు ఆభా కార్డుని, అదే ఇన్సూరెన్స్ కార్డు, దాని కింద ఉచితంగా వైద్యం చేస్తారని అనుకుంటున్నారు. ఆభా కార్డు అనగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఆభా కార్డు ఉన్న వాళ్ళకి ఉచిత వైద్య సేవలు కాదు, మన యొక్క ఆరోగ్య సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఆభా కార్డులో మనం నిల్వ ఉంచుకోవడానికి, దాచుకోవడానికి అవకాశం. కనుక ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నవారు మాత్రమే వైద్య సేవలకు అర్హులు. కొంతమంది ఆభా కార్డు, ఏబిహెచ్ఏ కార్డు డౌన్లోడ్ చేసుకుని నింపేసి దాన్ని తీసుకువెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ ఆభా కార్డు చూపించి మాకు ఉచితంగా వైద్య సేవ చేయమంటే దాన్ని చూసి చేయరు. కనుక ఎవరికైతే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటుందో వాళ్ళకే ఉచిత వైద్య సేవలు. కార్డు తీసుకెళ్ళటం, హాస్పిటల్లో చేరటం, 5 లక్షల వరకు, సంవత్సరంలో 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. గుండెకి స్టెంట్లు, గుండెకి ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు, మూత్రపిండాలకు డయాలసిస్, మూత్రపిండాల ఆపరేషన్లు, క్యాన్సర్లకు కరెంటు పెట్టడం, రేడియేషను, కీమోథెరపీ, క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్లు, ఎముకలు కీళ్ళకు సంబంధించిన ఆపరేషన్లు, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే పూర్తిగా ఆయుష్మాన్ భారత్ కింద ఇవి కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో ఈ రోజున 4,50,00,000 కుటుంబాలలో వెలుగు నింపబోతూ ఉంది. దాదాపు 6 కోట్ల మంది వృద్ధులు 70 ఏళ్ళు దాటిన తర్వాత దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. సిరిమంతులు, ఆస్తిపరులు కూడా కొడుకులకు, కూతుర్లకు, మనవళ్లకు, మనవరాళ్లకు ఆస్తి బదిలీ చేయటమో, వీలునామా రాయటమో, వాళ్ళకి ఆస్తి అంతా అప్పగించిన తర్వాత ఈరోజు వృద్ధుల ఆలన పాలన కష్టమైంది. వాళ్ళకు పూట గడవటం కూడా కష్టమైన తరుణంలో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకము ఒక వరం లాంటిది. ఎవ్వరూ ఊహించలేదు. 6 కోట్ల మంది వృద్ధులు తుది శ్వాస విడిచే వరకు ఎవరిపై ఆధారపడకుండా, ఒక్క పైసా చెల్లించకుండా, ఆదాయపు సర్టిఫికెట్ అడగకుండా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ వృద్ధులకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మా పిల్లలు ఎలాగో చూడట్లేదు, కొడుకు వదిలేశాడు, కూతురు వదిలేసింది, మనవడు వదిలేశాడు, మనవరాళ్ళు వదిలేశారు, పూట గడవటమే కష్టం అనుకున్న తరుణంలో మరి దీంట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం
ధనిక వర్గాలకి, మధ్యతరగతి వారికి ఉద్యోగము చేసి పదవీ విరమణ చేసిన వారిని కూడా ఈ ఉచిత ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకంలో దీన్ని పొందుపరచడం అనేది నభూతో నభవిష్యత్ అనే విధంగా ప్రధానమంత్రి మోదీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ సీనియర్ సిటిజన్లు 70 ఏళ్ళు దాటిన తర్వాత సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా బతికినంతకాలం మంచం మీద పడకుండా అన్ని రకాల వైద్య చికిత్సలు పొందుతూ మందులు కూడా చికిత్స అయిన తర్వాత హాస్పిటల్ నుంచి తెచ్చుకుంటూ ఆనందమయమైన జీవితాన్ని గడపడానికి ఇదొక బృహత్తర కార్యక్రమంగా మనం భావించవచ్చు.